యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ముందుగా నేను కంచి నుంచి తెచ్చిన చీరలతో పాటుగా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. వన్స్ మీ దగ్గరికి సారీ వచ్చేసిందంటే నేను ఎట్టి పరిస్థితులని వెనక్కి తీసుకోను. ప్రతి వీడియోలోని మెన్షన్ చేయడం అవ్వదు. ఒక వీడియోలో చెప్పాను అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఒకటికి 10 సార్లు చూసుకుని మీరు తీసుకుంటేనే నాకు బెటరు. నాకు ఇది వర్క్ ఉంటుంది. మళ్ళీ మీరు వెనక్కి తీసుకురావడం, తీసుకెళ్ళడం, దానికి సమాధానాలు చెప్పడం కొంతమంది తగిలేరు ఈ మధ్య. చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది. పిల్లల్ని అయితే చాలా విసిగించేశారు. చాలా కాన్వర్జేషన్స్ అయితే పెట్టారంట. చాలా చిరాకేసింది. 2, 3 తగిలారు అలాగా. ఎట్టి పరిస్థితుల్లోని క్వాలిటీ చూసుకోండి. నేను ఖచ్చితంగా క్వాలిటీ బెటర్ అనుకున్నవి మాత్రమే నేను తెప్పిస్తున్నాను. చూసుకుని మీరు ఎలా ఉన్నా తీసుకుని కట్టుకోగలము అనుకుంటే మాత్రమే తీసుకోండి. అదర్వైజ్ ఇక్కడ ఎవరు కంపల్షన్స్ మిమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ 2 విధాలుగాని మీకు మాకు కూడా బాధ ఉండకూడదంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఆలోచించుకుని ఎప్పుడైనా సరే కెమెరాల్లో కలర్ వేరియేషన్స్ వస్తాయండి లైటింగ్స్ వల్ల. ప్లస్ మనము ఊహించుకున్నది క్లాత్ చూస్తున్నది ఒకలా ఉండొచ్చు, అక్కడ వేరేదిలా ఉండొచ్చు. దానికి ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మీరు ముందుకెళ్ళాలి. అదే సందర్భంగా ఎంతో ప్రేమగా అమ్మ చీర అందింది, చాలా నచ్చింది, వీడియోలో చూపించినట్టు ఉంది, మేము అనుకున్న దానికంటే బాగుంది అనుకున్న కామెంట్స్ కూడా నా మనసుకి ఎంతో ఆనందాన్ని అనిపిస్తున్నాయి. నిజానికి అవి 99% వచ్చి ఒక్కటి ఇటువంటి కేసు తగిలినా కూడా మాకు డిస్టర్బెన్స్ కింద ఉంటుంది. కాబట్టి అలా డిస్టర్బ్డ్గా మీ మెంటాలిటీ ఉంటుంది అని అనుకున్నప్పుడు మీరు నా ఛానల్లో తీసుకోవద్దు. పక్కగా చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లోని మేము వన్స్ మీకు సారీ రీచ్ అయిందంటే బ్యాక్ అన్నది ఉండదు. ప్రతి వీడియోలోని చెప్పలేను. ఒక్క వీడియోలో ఒక్క మాట చెప్పానంటే రాధమ్మ ఒక్కసారి చెప్పిందంటే 100 సార్లు చెప్పినట్టు. డౌట్ లేదు. చీరలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్రీన్ సారీతో పింక్ బోర్డర్స్తో పట్టు చీర. ఇక్కండి 5000 బిలో వచ్చినాయి అంటే క్లాత్ కూడా పట్టు అని చెప్పలేమండి. ఎందుకంటే కంచి పట్టు మోడల్స్లో తయారవుతున్న శారీస్ తప్పితే కంచి నుంచి వచ్చిన శారీసే కంచి ఇమిటేషన్ శారీస్ కింద తీసుకోవాల్సి వస్తుంది తప్పితే ప్యూర్ పట్ట ప్యూర్ జరీనా అంటే అస్సలు వాళ్ళు కూడా చెప్పరండి. మనకి 25-30 దాటుతుంటే పట్టుకి గ్యారంటీ ఇస్తున్నారు. 2 lakhs సారీ అయితే 40,000 వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు నాకు తెలియజేశారు. అంటే మీరు 2 lakhs పెట్టి నేను తెచ్చిన చీర కొనుక్కుంటే దానిలో మీరు మళ్ళీ తిరిగి అమ్మినప్పుడు 40,000 మీకు ఇచ్చేస్తామని వాళ్ళు మాకు చెప్పారు. అది 2 lakhs సారీ ఇప్పుడు మనం ఇక్కడ చాలా మంది దగ్గర షోరూమ్స్లోని 6 lakhs పెట్టుకుంటాం కదా, అప్పుడు కూడా మీకు 40,000 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లాభం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఎష్యూరెన్స్ ఇవ్వటం లేదండి. ఎందుకంటే మీరు ఒకవేళ నిజంగా నా దగ్గర 2 lakhs సారీ కొనుక్కుని ఆర్డర్ పెట్టుకున్నా మీ దగ్గర నుంచి మళ్ళీ నేను ఆ చీర తీసుకుని మళ్ళీ నేను అమ్ముకుని ఇవన్నీ జరగవు. కాబట్టి నేను ఆ ఎష్యూరెన్స్లు ఇవ్వను. నచ్చినట్లయితే సరదాగా 2-3 సార్లు కట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని, లేదంటే సిరిహాసిని నిలయం నుంచి వచ్చినాయి కావాలి అని సెంటిమెంట్ ఉన్న వాళ్ళు మాత్రము నా ఛానల్లో తీసుకోండి అని తెలియజేస్తూ, ఫస్ట్ ఈ కలర్ని చూసినా కూడా నేను ఇంకా మాట్లాడుతున్నానంటే అంత ఇరిటేట్ అయ్యానని అర్థమవుతుంది అనమాట. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం శారీలోకి వచ్చేద్దాం. గ్రీన్ కండి పింక్ బోర్డర్, రిచ్ పళ్ళు, పింక్ బ్లౌజ్ యాజ్ యూజువల్. ఇంకా చూపించట్లేదు. చూపించిన వెంటనే నేను మీకు చూపించడం కంటే నేను చూసి ఎంజాయ్ చేస్తున్నానండి. శారీ మొత్తం బూటీస్ వచ్చిందండి. సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే, మెయిన్ నేను కంచి పర్టికులర్గా కంచి పట్టు చీరలు అన్నీ తెప్పించడానికి కారణం అండి కొంత నా సెలెక్షనే అండి. మొత్తం కాదంటే నేను తీసుకురావడం అవ్వలేదు కాబట్టి మనకి నిన్న పార్సల్స్ వచ్చినాయి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా శ్రావణ మాసంలో, అందుకని తెప్పించాను. కాస్ట్లీ శారీస్ కూడా వేశారండి. సారీ 40,000 50,000 వరకు కూడా శారీస్ తెచ్చాము, అవైలబుల్ చేసాము. కానీ అవి కొంతమంది పర్టికులర్గా అడుగుతున్నారు. వారికి ఫొటోస్ పెట్టినా సరదాగా వీడియో చేస్తే అందరూ చూస్తారని కూడా ఆలోచిస్తున్నాను. మస్టర్డ్ ఎల్లోకి పింక్ బోర్డరు, రిచ్ పళ్ళు, పింక్ ప్లెయిన్ బ్లౌజు, కాపర్ జరీ. శారీ మొత్తం చెక్స్ వచ్చండి, బుటీస్ వచ్చింది. పైనేమో చిన్న బోర్డరు, కిందేమో పెద్ద బోర్డరు. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. నేను తర్వాత మడత పెడతాను.
ఇదొక చీర పింక్ అండి. ఈ కాంబినేషన్ ఎవరు అడిగారని పనిగెట్టి తెచ్చాను, కానీ అడ్రస్ నెంబర్స్ ఎక్కువైపోయి నేను గుర్తుంచుకోలేకపోతున్నా. పైన కింద సేమ్ బోర్డర్స్ అండి. కాదు కాదు, చిన్న వేరియేషన్ ఉంది. పెద్ద బోర్డర్ చిన్న బోర్డర్ వచ్చినాయి. చీర అంతా చెక్స్ వచ్చింది. ఈ రెండు ఒకే మోడల్. పింక్ కి బేబీ పింక్ అండి. ఇది బేబీ పింక్ కి పికాక్ గ్రీన్ అండి. రిచ్ పళ్ళు కలరే. బ్లౌజ్ ప్లెయిన్ అండి. శారీ మొత్తం గోల్డ్ అండి, గోల్డ్ జరీ పింక్ కి. ఇంకా అసలు ఇవి ఓపెన్ కూడా చేసి చూపించాలన్నా కూడా భయం వేసేస్తుంది అనమాట. మడతలు ఫోటోలు అయితే ఖచ్చితంగా తీసి చూపించనండి. నేను ఫోటోలు అయితే పెట్టను, మీకు వీడియోలో చాలా క్లియర్గా చూపించేస్తున్నాను. ఇవి ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను, మళ్ళీ తీసుకొచ్చాము, ఓపెన్ చేయటం లేదు. గ్రీన్ అండి, లైట్ ప్యారెట్ గ్రీన్కి బోర్డర్స్ పైన కింద కూడా కడ్డీ బోర్డర్స్ ఇచ్చారండి. చీర అంతా బూటీస్ వచ్చింది. పళ్ళు జనరల్గా రిచ్ పళ్ళు, బోర్డర్ కలర్ వచ్చి ప్లెయిన్ బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఇదొక చీర. ఇదైతే ఎందుకో అట్రాక్ట్ అయిపోయాను బ్లాక్కి. శ్రావణం అని కాదు, సరదాగా కట్టుకునే వాళ్ళు ఎవరైనా కట్టుకుంటారని తెప్పించాను. బ్లాక్ శారీ అండి. బ్లాక్కి రెడ్ బోర్డరు, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా ఇది. సరదాగానే తీసుకొచ్చాను. ఇది కాంబినేషన్ చూస్తే వదలబుద్ధి కాలేదు. రెడ్ రిచ్ పళ్ళు, కొంచెం లైట్గా డిజైన్ లాగా వచ్చింది బ్లౌజ్, మొత్తం బుటీస్ అండి. శారీ మొత్తం ఇలా వచ్చింది. సో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇవి ఎవరు తీసుకున్న నచ్చకపోయినా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి సరదాగా తీసుకొచ్చేస్తున్నాను. ఇవన్నీ ఆర్డర్స్ చేసేస్తున్నాను. ఇది కూడా ఎప్పటికీ లేటెస్టే. చిలక పచ్చికి పింక్ ఒకటి, బ్లూకి పింక్ ఒకటి. నాకు ఇవి 2-3 శారీస్ ఉన్నాయి. కొన్ని చెక్స్ వచ్చి కొన్ని అయినా కూడా తీసుకొచ్చాను, నేను కట్టుకోను కాబట్టి. నా దగ్గర ఉన్నాయి, తిరిగి ఎవరికి కావాలంటే వాళ్ళకి వెళ్ళిపోతాయిలే ఇవి కదా. అన్నీ నేనే కట్టేసుకోవాలంట, ఎవరో చెప్పారు. కట్టేసుకోవచ్చు, ఏముంది. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ అండి. ఓపెన్ చేయడానికి మళ్ళీ మడతలు రావేమో అని అలా ఆలోచిస్తున్నాను. రిచ్ పళ్ళు, పైన చిన్న బోర్డరు, కింద పెద్ద బోర్డరు. ఇవన్నీ ట్రెడిషనల్ కాంబినేషన్స్ అండి. ఇవి కొంచెం తక్కువ రేట్లే, 4000 లోపు అనుకుంటున్నాను నేను. ఇవన్నీ మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేసేస్తున్నాం కాబట్టి మీకు ప్రాబ్లం రాదు. ఇంక ఇవైతే ఆర్డర్ చాలామంది అడిగారు. తర్వాత నాకు సేమ్ కాంబినేషన్స్ దొరకలేదు. మళ్ళీ లక్కీగా దొరికితే 3-4 కలర్స్ ఉన్నాయి, కానీ నేను 3 చూస్ చేసుకోగలిగాను. ఇలా చూపిస్తున్నానండి. చీర మొత్తం ఏం కలర్ ఇది? పీచ్ కలర్కి లైట్ గ్రీన్ అండి. మళ్ళీ ప్యారెట్ గ్రీన్లో కూడా ఇంకా లైట్ వచ్చింది. ఇది పైన కింద బోర్డర్స్ అండి. బాగుంది కదా. జనరల్గానే రిచ్ పళ్ళు వస్తుంది. ఇంకా వీటిలో ఏంటంటే లోపలైతే వేరే కలర్ వచ్చేస్తుందండి. అంత ఫ్యాన్సీగా తయారు చేశారు. మరి ఇవి పళ్ళు అయితే ఇంక వాళ్ళే తయారు చేసి ఇచ్చేసారు ఇవిగో మనకి. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు తీసి పెట్టబడవు, ఇంతే చూపించడం. ఇదొక కాంబినేషన్ అండి. లెమన్ ఎల్లోకి ఆనియన్ పింక్. రిచ్ పళ్ళు, జనరల్గా శారీ మొత్తం ఎల్లో వస్తుంది. పళ్ళు బ్లౌజు ఈ ఆనియన్ పింక్ వస్తాయండి. ఓకేనా. ఇది కూడా సేమ్ ఎల్లో కానీ బ్లూ అండి కాంబినేషన్. ఇవి ఓపెన్ చేస్తే కానీ వీటి అందం తెలియదని నాకు తెలుసు, కానీ ఓపెన్ చేస్తే ఫోల్డ్స్ మారుతాయేమో అని చేయబుద్ధి కట్టలేదు. ఎల్లోకి బ్లూ అండి. పళ్ళు అంతా రిచ్ పళ్ళు, బ్లౌజ్ కూడా బ్లూ వచ్చిందండి. బ్లౌజ్ బార్డర్ బెనారస్కి ఇచ్చినట్టు సైడ్కి ఇచ్చారు. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే
ఇవి 2000 3000 అంతే లోపే 2000 రేంజ్లో ఉంటాయండి కదా. ఇది కూడా కాస్ట్లీ శారీ అండి. ఇవి ఇంక ఇక్కడికి వచ్చేసరికి మిక్సింగ్ వచ్చేసినాయి మనకు అన్నీ. ఇది చాలా అసలు కాంబినేషన్ రేర్ కదా అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఇది 13,000 పడుతుంది. బ్లూకి వైలెట్ కలర్ వెరీ రేర్ కాంబినేషన్. మనం రెగ్యులర్గా వాడి వాడి బోర్ కొట్టినప్పుడు ఇలా అదర్ కలర్స్కి రావచ్చు కదా. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఇది ఈ టైప్ అండి. గ్యాప్ బోర్డర్ వచ్చింది. ఇది అప్పట్లోనే 12,000 పెట్టుకున్నా, అంటే జరీ పెద్దది కదా అందుకేమో. ఇది ఇప్పుడు మెన్షన్ చేస్తుంది. రిచ్ పళ్ళు అండి. బ్లౌజ్ వైలెట్ కలర్ ప్లెయిన్ గ్యాప్ బోర్డర్స్. చీరంతా రాయల్ బ్లూ చెక్స్ అండి. ఇంక ఇది ఒక రేంజ్ మాట కాంబినేషన్. ఇవి ఇంకా వెరీ రేర్ కదా. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే 1 2 ఇది గ్యాప్ బోర్డర్స్లో గ్రీన్ కాఫీ కలర్. తీన్ అంటే తీసేస్తున్నాను. చూసిన తర్వాత ఓపెన్ చేయకపోతే ఎలా చెప్పండి. అదిగో చూసారా, పళ్ళు అంతా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. కాఫీ కలర్ బ్లౌజు. ఇది నాది అని మాత్రం కూడా చెప్పనండి, ఎందుకంటే నా దగ్గర ఈ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇదొక కలరు ప్యారెట్ గ్రీన్కి. ఇది నలిగిపోతుంది, ఏమనుకోద్దు. మడతలు పెట్టేసుకుంటున్నా. మడతలు పెట్టడం వచ్చేసింది రాదమ్మా. చీరల ఫోల్డింగ్స్ వచ్చేసినాయి. ఇది నాదే, ఇది ఖచ్చితంగా నాదే. మీది ఎవరిది కాకపోతే నాదే అండి. ఏంటో ఏనుగులు తెగొచ్చేస్తున్నాయి నాకు. లక్ష్మీ తల్లికి 8 ఏనుగులు ఉంటాయంటండి. ఇంద్రుడు లక్ష్మీదేవికి 8 ఏనుగులను తీసుకొచ్చి సముద్రంలో అమ్మ పుట్టారు కదా. అప్పుడు సంపదలన్నీ పోయిన తర్వాత, సముద్రం మదనం తర్వాత వచ్చేశ్రవము లక్ష్మీదేవి అంతా సముద్రంలోంచి వచ్చినప్పుడు అమ్మ అప్పుడే పుట్టినట్టంట. అప్పుడు పుట్టినప్పుడు పుట్టిన తల్లికి స్నానం చేయించాలి కదా. పురిటి స్నానం చేయించడం కోసం ఇంద్రుడు ఇంద్రలోకం నుంచి 8 ఏనుగులను తీసుకొచ్చారంటండి, ఐరావతాల్ని. 4 అన్ని దిక్కుల నుంచి అమ్మవారికి జల్లులు అభిషేకాలు చేశారన్నమాట ఏనుగులతో. సో అలాగా ఏనుగులు ఇంట్లో 8 ఉండాలని. ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, అది కరెక్ట్ కాదు కదా. ఇందులో ఏనుగులు గుర్రాలు కూడా ఇచ్చారండి, చూసుకోలేదు నేను. అదిగో. సో ఎవరికైనా నచ్చితే పెట్టండి, లేకపోతే నేను మీకు కట్టుకుని మీకు కనిపిస్తానండి. చూడండి బ్లౌజ్ ఇచ్చారు. ఇది పళ్ళు ఎలా ఇచ్చారు చూసేద్దాం. చూసాను, మర్చిపోతాను నేను. రిచ్ పళ్ళు అండి. ఓకే, ఇది కొంచెం అందంగా ఉంది కదా, ఇలా ఉంచుకుందాం. కాసేపు చూసుకోవచ్చు కలర్స్. కంచి కాటన్ చీరలతో మేము ముందుకు వచ్చింది రాదమ్మ మాట్లాడకుండా ఎక్కడ ఉంటుంది. డాక్టర్ గారు అంటున్నారు నా వీడియోలు చూస్తూ, ఎప్పుడైనా నాతో ఇన్ని మాటలు మాట్లాడావా అంటున్నారండి. అన్ని చీరలు చూస్తూ రోజు ఉంటే ఎన్ని కబుర్లన్నీ చెప్పేస్తాను. రోజు షాపింగ్ తీసుకెళ్ళిపోతాయి కదా. గంగా జమున బోర్డర్స్ అండి. అసలు ఈసారి కంచి కర్టన్స్ అయితే అసలు వండర్ఫుల్ అండి. రెడ్ లైన్స్. ఇవి కొన్ని విత్ బ్లౌజులు వస్తాయి, కొన్ని వితౌట్ బ్లౌజులు వస్తాయి. నేను అది అష్యూరెన్స్ ఇవ్వను, కానీ ప్రైస్ మాత్రం మెన్షన్ చేసేస్తామండి. ఇంతే కలర్స్. ఎల్లోకి గ్రీన్ రెడ్ బోర్డర్స్తో 1 2. ఈ కలర్ ఏమనాలి, గంధం కలర్కి వైలెట్ కలర్ బోర్డర్ అండి. 2. ఇది బ్లూ కలర్కి పింక్ కలర్. అంతేనా? బ్లూ కలర్కి పింక్ కలర్ బోర్డర్. ఇది వైలెట్, ఇది బ్లూ. మార్చేసాను కలర్ కాంబినేషన్స్ మీకు చెప్పటం. ఇవి అది కాటన్ చీరల్లా కనిపించట్లేదండి నాకు ఈసారి. పట్టు చీరల్లా ఇచ్చేసారు. చాలా బాగున్నాయండి. విత్ బ్లౌజులు అని రాశారు, సో ప్రాబ్లమే లేదు. ఇందులోవే కట్ చేసుకుని కుట్టించేసుకోవచ్చు. ఇవి కుట్టించేసుకోవచ్చు అండి. ఇవి ఈ బ్లౌజులు వేసుకుంటేనే బాగుంటాయి. మనం డిజైన్ చేయించుకునే గంధం కలర్కి
రాణి కలర్. అసలు పట్టు చీరలకి ఏం మా తగ్గమంటున్నాయి ఈ కంచి కట్టన్ చీరలు. ఇవి దానికి తోడు 15,000 లోపే, 1500 లోపే పడుతున్నాయి కాబట్టి ఇది విత్ బ్లౌజే అండి. రా నెమలి కంఠం రంగుకి బ్లూ కలర్ అండి. సేమ్ కంచి డిజైన్స్ ఇచ్చినట్టు ఇచ్చేసారండి. ఇది మాత్రం లాస్ట్లో వచ్చేస్తా ఉంటే డిఫరెంట్గా కనిపించి తీసుకున్నాను. బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. కొంచెం చక్కగా లావుగా ఉంటే బుజ్జి బుజ్జిగా ఈ చీర అలా ఒంటి మీద అలా తిరుగుతా ఉంటే 2 కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. నాకు బాగానే ఉండొచ్చు, పర్వాలేదు. చీర అంతా ఇలా వచ్చింది, లైన్స్ ఇంకా తీయను. మోస్ట్లీ విత్ బ్లౌజ్లో వస్తాయి అనుకుంటున్నాను. ఇది దేని బ్లౌజ్ ఇందులో ఇవ్వకపోయినా పర్లేదు, మనం ఏ కలర్ ఈ రెండింట్లో ఏ కలర్ చూస్ చేసుకుంటూ బయట కుట్టించుకున్నా బాగానే ఉంటాయి. ఇవి కలర్స్ కొంచెం కొంచెం వచ్చినాయి అండి, కొంచెం కొంచెం వచ్చినాయి ఈ కలర్స్. కొంతమంది అడిగారని పర్టికులర్గా తెప్పించాము. అయితే 10 నేనే దాచేసుకున్నాను, ఎందుకంటే అష్టలక్ష్మి కల్పం వస్తుంది కదా, దానిలో ఒక 10 పెట్టుకుంటాను. ఇంకొక 10 చీరలు మన గివ్ అవే అవార్డ్స్ విన్నర్స్ ఇవ్వాలి కదా, అందుకని కలర్స్ ఏం చూపించదలుచుకోలేదు. నేను చూపించిన కలర్స్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నాకు మెసేజ్ చేస్తే ఇంకో కలర్స్ అడగొద్దు. ఒక్క ఆవిడ మాత్రం అడిగారు, ఆవిడకి మాత్రం నేను పంపిస్తాను. ఈ 4 అవైలబుల్ అండి. ఇదిగో ఇది కూడా నాది, అయితే మీది లేకపోతే రాదమ్మది. గ్యాప్ బోర్డర్స్లో మెరూన్ కలర్లో బ్లాక్ బోర్డర్తో, బ్లాక్ ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు, రాధమ్మ మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేసేస్తుంది కాబట్టి ఇందాక చూపించాను కదా అదే టైపు గ్రీన్కి కాఫీ కలర్ చూపించాం. ఇప్పుడు కాఫీ కలర్కి బ్లాక్ బోర్డర్స్. సూపర్ కాంబినేషన్ అసలు. ఇవన్నీ పూర్వకాలం కాంబినేషన్స్ అండి. చీర అంతా బుట్టి వచ్చిందండి, రిచ్ పళ్ళు వచ్చింది, సేమ్ బ్లౌజ్ బ్లాక్ బోర్డర్ కలర్ బ్లౌజా, ఎస్ గ్యాప్ బోర్డర్స్. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. పెట్టి ముందు ఒకసారి ఆలోచించుకోండి, రాధమ్మకి పెట్టిన దాకా ఉండి ఆన్సర్ చేసిన దాకా ఉండి మనం తీసుకోకపోతే టైం వేస్ట్ అవుతుందేమో అని కూడా ఆలోచించండి. తీసుకునే ఉద్దేశం ఉంటేనే రేట్లు అడగండి. ఇవి కొంచెం కలర్స్ మార్చాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన చీరలు అండి. రెగ్యులర్గా గ్రీన్లు రెడ్లు కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్. యాక్చువల్గా ఇది నాకు ఉంది సేమ్ కాంబినేషన్, కానీ అది డిజైన్ వేరు, ఇది డిజైన్ వేర్ అని తీసుకొచ్చాను. ఇవి బాగా కాస్ట్ ఎక్కువ, ప్యూర్ జెరీస్, ఆరెంజ్ కలర్. నేను ఆల్రెడీ చీర పెట్టినప్పుడు కూడా ఎవరు అడగలేదు, కాస్ట్ ఎక్కువ, అమ్మకు కట్టి మరీ పెట్టాను నేను. ఇది ఇంకా చూపించిన తర్వాత కంటే చూపించకుండా పెట్టవలసింది. సరే చూద్దాం, చాలా కాస్ట్ అండి. ఇది డిస్కౌంట్ అండి, కొంచెం నాకు డిస్కౌంట్ ఇచ్చారు, నాకు ఇచ్చిన డిస్కౌంట్ మీకు ఇచ్చేస్తాను అంతే. బాగా నచ్చినట్లయితేనే పెట్టండి. 50,000 పైనే ఉంటాయండి ఆ చీరలు, చెప్పేసాను రేట్. ఇక్కడైతే 1,00,000 రూపాయల చీరలు అండి. నేను రేట్లు మాత్రం మెన్షన్ చేయట్లేదు. ఇంకా అసలు ఇది చూడండి, అసలు ఈ కలర్స్ చూడండి, వైన్ కలర్ అనమాట, రిచ్ పళ్ళు, శారీ మొత్తం. ఇది వరకు వీటిని టిష్యూ అనేవారు, కానీ ఇప్పుడు కొంచెం గ్యాప్లో లైన్స్ వచ్చినాయండి, పైన కింద బోర్డర్స్, సేమ్ సైజ్ బోర్డర్స్. చీర అంతా దానికి తోడు బుట్టీస్ వచ్చింది, పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది, బ్లౌజు ప్లెయిన్ అండి, గ్రీన్. ఇది మనం కొంచెం డిజైన్ చేసి కూడా బ్లౌజ్ని చేసుకోవచ్చు, కానీ ఇది ఇలా కట్టుకున్నా కూడా కంచి పట్టే అంటాను ఇప్పుడు. కొంచెం సౌండ్లు కట్ అయినాయండి. చీరలు పిచ్చి రాదమ్మా, చూపించేస్తుందా మీకు? ఓకే, ఇవి కూడా మళ్ళీ అవైలబుల్ అయినాయి. ఈ 1,200 అలాగా చాలా ఎక్కువ కలర్స్ వెళ్ళినాయి కదా, మళ్ళీ ఇంకొక బాక్స్ కూడా వస్తుందండి. ఆ బాక్స్ అన్బాక్సింగ్ చేసినప్పుడు వీలైతే తీయడానికి చూస్తాను. ఇదొక కలర్, ఇవన్నీ మళ్ళీ వచ్చిన స్టాక్, ఎక్కువ మంది అడిగారు కదా అని ఈ చీరలతో మీ ముందుకు వచ్చిన రాదమ్మా. సరదాగా కాసేపు చీరలు చూస్తూ మీతో పాటుగా నేను కూడా ఎంజాయ్ చేస్తానని చెప్పడానికి సంతోషపడుతూ, నేను ఎక్కువ కబుర్లు చెప్తుంటే ఎవరో ఒకరికి ఇద్దరు ఇబ్బంది పడుతున్నారని భావించినా, మీరు అందరూ ఇబ్బంది పడే వాళ్ళు ఈ ఛానల్ నుంచి పక్క తప్పుకోండి.
అని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ 4 కబుర్లు చెప్పేద్దామని డిసైడ్ అయిపోయానండి. శ్రావణ మాసం వస్తుంది కదా, ఆషాఢంలో అండి జనరల్గా ఆఫర్స్ ఎందుకు పెడతారంటే ఆషాఢంలో కొనుక్కోకూడదు అని మన ఆంధ్ర వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ సెంటిమెంట్. మనకి ఆషాఢం అంటే కొంచెం మంచిది కాదు అని ఎలా పేరో, ఆడి మాసం అంటే వాళ్ళకి స్పెషల్ అండి. మదురైలో అయితే చెన్నైలో అయితే స్పెషల్గా చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతున్నాయి. మదురై పండితులు వారు తెలియచేస్తున్నారు, కానీ వారు మనకి లీలలు ఆప్ చేస్తారు కదా, చెప్పలేకపోతున్నాము. సో ఆషాఢంలో కొనుక్కోకూడదు అన్న మన సెంటిమెంట్ని ఆఫర్స్ రూపంలో వ్యాపారస్తులు చాలా తెలివిగా చక్కగా ఆఫర్స్ పెట్టేసి మనల్ని అట్రాక్ట్ చేసుకుని మనం వాళ్ళ బిజినెస్ ఎక్కడ దెబ్బతినకుండా మనం చక్కగా కొనుక్కుంటూ ఉంటాము. నేను మాత్రం వీలైతే ఈ శ్రావణంలో కొద్దిగా శ్రావణంలో ఏమైనా పట్టు చీరలన్నీ నాకు పడిన రేట్ల వరకు జాగ్రత్తగా మీకు వీలైన పెట్టుకోగలిగిన వాళ్ళందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాను. శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఒక్క రోజే అని కాకుండా ప్రతిరోజు శుక్రవారం అనే కాకుండా ప్రతిరోజు కూడా ఇంటి చుట్టూ వీలైతే గడపలకి పసుపులు రాసుకుని బొట్లు పెట్టుకుని అవన్నీ చాలా నేను గత కొన్ని సంవత్సరాలుగా పాటిస్తున్నవండి. అవి మన లైఫ్లో వచ్చే చేంజెస్ మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. సో మినిమం జాగ్రత్తలు పాటిస్తూ రాబోయే శ్రావణంలో చక్కగా వైభవంగా వరలక్ష్మి వ్రతంతో పాటుగా ప్రతిరోజు కూడా వరలక్ష్మి వ్రతమే అన్నట్టు. ఇంకొకటండి, నేను ఒక విధానం పాటించేదాన్ని. 4 వారాలు కూడా కలసం పెట్టేసుకుంటానండి. ఫస్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి శుక్రవారం ముందు రోజు, ఈ రోజు శ్రావణం మొదలైందంటే ఈ రోజు మొదలైన రోజు నుంచి కలసం నేను అలాగా తాళ్ళు కట్టి అవి చెయ్యనండి. కొబ్బరికాయ పెట్టుకుని, మామిడాకులు పెట్టుకుని, వెండి చెంబులో కానీ రాగి చెంబులో కానీ నీళ్లు పోసుకుని పసుపు కుంకాలతో అలంకరించుకుని బియ్యం కింద పోసి ఆ కలసం మళ్ళీ ఫస్ట్ శుక్రవారం అంటే ముందు రోజు సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం కదిపి మర్నాడు శుక్రవారం వచ్చినప్పుడు లక్షవారం కదుపుతాము. శుక్రవారం నుంచి మళ్ళీ శుక్రవారం లక్షవారం వరకు కంటిన్యూ చేస్తూ 4 వారాలు సరదాగా ఓపికండి చేసుకునే వాళ్ళు చేసుకోండి. లేదంటే ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం లలితా సహస్రనామాలతో అమ్మవారిని అర్చించినట్లయినా కూడా మంచి ఫలితాలు, అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుందని భావిస్తూ, అదే సందర్భంగా వరలక్ష్మి వ్రతం మాత్రం గ్రాండ్గా మనం ఎప్పుడు చేసుకున్నట్టు చేసుకుంటూ వైభవంగా చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ, మా సిరిహాసిని స్వరూప లలితమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని నుంచి సెలవు తీసుకుంటా రాదమ్మా. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.